మోయలేని ప్రాణం మోసుకుంటూ వెళుతున్న సమయంలో కూడా బాధపడలేదు ప్రభు. శ్రమను యాతనను పంటి బిగున బిగబట్టుకొని ఓర్చుకున్నాడు నీ కోసం, నా కోసం. అప్పుడు బాధపడలేదు ప్రభు. నా బిడ్డల కొరకు నేను ఇంతగా శ్రమ పడుతున్నాను, నా బిడ్డలకి నేను విడుదల ఇవ్వటానికని లోపల ఎంత శ్రమన్నా తాను సంతోషంగా శ్రమను అనుభవించినాడు. కానీ ఇప్పుడు నీ క్రియల వలన నా దేవుడు అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ బాధపడుతున్నాడు. ఆనాడు సిలువ వేయబడిన దానికంటే ఇప్పుడు నీ క్రియల వలన, నీ ప్రవర్తన వలన, నీ అపనమ్మకం వలన, నీ అవిశ్వాసం వలన, నీ పాపము జీవితం ద్వారా మరలా యేసు ప్రభు బాహాటంగస్తులో వేస్తున్నావు. అప్పటికంటే ఇప్పుడే యేసు ప్రభు బాధపడుతున్నాడు. మార్పు చెందవా? నీ ప్రవర్తన దిద్దుకోవా? ఒక్కసారి సిలువ వైపు చూడు, నీ ప్రవర్తన దిద్దుకో. యేసు ప్రభు సిలువలో యాతన పడింది నీ కోసం, నా కోసమే. మరలా లోకం వైపు వెళ్ళి లోకములో ఉన్న వాటన్నిటినీ, ఇదిగో నీవు సిలువ వేయలేకపోతే సిలువకు విలువ లేకుండా పోతుంది నీ వలన.